తెలంగాణలో మంత్రి పదవుల కోసానికి సర్కార్ ఏర్పాటైన కాడ నుంచి చాలా మంది ఎదురు చూస్తే ఏడాది నర్ధం తర్వాత మొన్నట్ల ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి. ఇక ఇప్పటికీ సుతం మాకు మంత్రి పదవి రాలేదని చాలా మంది నాయకులు వాళ్ళ ఆవేదన ఎల్లవోసుకుంటున్నారు కదా. ఇగియాల గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇయ్యలేదని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఈ గొర్రెలను పట్నంలో ఉన్న గాంధీ భవన్ కు తీసుకొచ్చి మరి గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇయ్యాలని ఇట్లా నిరసన చేసిరు కొందరు యాదవన్నలు. ఎన్నికలకు ముందుగాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి, యాదవులకు మంత్రి పదవి ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. అట్లనే పార్టీల సుతం అవకాశాలు ఇయ్యాలని ఈ తీరుగా నిరసన చేసిర్రు అన్నట్టు. ఈ గొర్రెలను చూసిన పోలీసులు లోపలికి రానియకపోయే వరకు జరిసేపు బయసు నడిచింది. ఈ ముచ్చట్ల వాళ్ళ డిమాండ్ల గురించి ఈ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పీసీ అధ్యక్షులకు వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరు లేని జీవాలమైన మేము సైతం మీతో అండగా ఉంటాం. మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రె మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపుల సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొర్రెల కుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందరూ కూడా వివక్షాపూరితంగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామారెడ్డి డిక్లరేషన్ లో మా సిద్దరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినట్టు మా జనాభా ఎంతున్నదో అంతమందికి అన్ని తీర్ల అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. నోరు లేని మూగ జీవాలకు కనీసం నట్టల మందులు కూడా ఈ సర్కార్ ఇత్తలేదు, ఇన్సూరెన్స్ ముచ్చట కూడా తీత్తనే లేరు. ఇప్పటికైనా మా గొల్ల కుర్మలను పట్టించుకోవాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఈ ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ అన్న సుతం సర్కార్ ను గట్టిగానే అరుచుకున్నాడు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో ఉదరగొట్టింది కానీ ఇప్పటికి సుతం అతిగతి లేదు. గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాడి కోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇయ్యలేదని గరమైండు. అటు కారు పార్టీ లీడరు బాలరాజు యాదవ్ అన్న మాట్లాడుకుంటా గొర్రెలు గాంధీలాగా ఎవరిచ్చి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని ఈ కబోదిల రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా డీసీఎంలు అరెస్ట్ చేసింది. ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? సామాజిక న్యాయం మా 7వ గ్యారంటీ అని చెప్పి కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నదని సర్కార్ మీద ఫైర్ అయిండు. మొత్తానికైతే గొల్ల కుర్మలు గాంధీ భవన్ దాకా పోయి మరీ నిరసన చేసిరు కాబట్టి వాళ్ళ విషయంలో ఇటు సర్కారు అటు కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి వైద్యం ఇన్సూరెన్స్